Center of Excellence. Government-funded research. International Partnership Program KL, deemed to be university. తెలంగాణ ఉద్యమం ఇది ఒక ప్రధానమైన అంశం అని చెప్పంటున్నాం. ఈ ప్రాంత రైతాంగం అందరూ కూడా ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టినట్టయితే ఆ 51% ప్రైవేట్ పరం చేపట్టినటువంటి యొక్క వాటాలు ప్రభుత్వం సేకరించి అందరూ ప్రైవేట్ యాజమాన్యంలో నిర్మింపబడుతున్న ఒక చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వ పరంగా నిర్మింపజేయబడి జరుగుతుందని చెప్పి భావించాం. అది పోయి 2015లో ఏదైతుందో ఆ ఎంపీ కవిత గారు మరి దుర్సాన్ని మరి ఆమె ఏం ఆలోచన వచ్చింది ఏదో మాకు తెలియదు కానీ ముఖ్యమంత్రి గారికి తన ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యురాలన్నాడు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తనయ కవిత గారి ప్రాంతానికి పార్లమెంట్ సభ్యురాలుగా ప్రాతినిధ్యం వహిస్తుండే. ఆయన ప్రైవేటు రంగంలో నిర్మింపబడుతున్న చక్కెర కర్మాగారం 2015లో ఆయన మూతపడ్డాడు. ఇదే విద్యాసాగర్ రావు గారు అన్నాడు శాసనసభ్యుడు మెట్పల్లికి వెళ్ళి, నేను బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఏస్తుందో అదే విద్యాసాగర్ పక్కబడి కూతురు పెట్టుకొని చక్కెర కర్మాగారం గురించి మాట్లాడుతూ నాకు ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటుండే. నేను ఇవాళ కాదు, నేను 2014 నుండి 18 మధ్య కాలంలో 2014 నుండి 18 మధ్య కాలంలో నేను ఆనాడు శాసనసభ్యుడిగా ఏ శాసనసభ సమావేశంలోనైనా కానీ చక్కెర కర్మాగారం పునః ప్రారంభానికి సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ప్రయత్నం చేయాలి. చెప్పండి, ఫైనాన్సింగ్ ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి. ఆర్థిక వనరులు సమకూడడానికి కొరకు దీంతో చేపట్టవలసినటువంటి ఒక చర్యల గురించి ఆలోచించే విధంగా కార్యక్రమం రూపొందించి ముందుకు పోతుంటే చీరించుకోలేక ఎన్నికల ఫలితాలు ఏది కావాలో గతేదా, ఎన్నికల ఫలితం ఏది కావాలో గత సమస్య ఎన్నికల ఫలితాలే కాదు, మనకు కావాల్సిన చక్కెర కర్మాగారం పునః ప్రారంభం కావాలి. దాని గురించి మాట్లాడవా? నువ్వు ఒక మంచి మాట చెప్తావు అని చెప్పినప్పుడు ఇదేనా నువ్వు మాట్లాడే మాట? మేము కూడా కమిటీ అయి ఉన్నామని చెప్పు, మేము కూడా కమిటీ అయి ఉన్నామని చెప్పు, సంతోషపడతామని చెప్పి అంటున్నా. అరవింద్ ఏదైతే 5 ఏళ్ళు పార్లమెంట్ సభ్యుడు కూడా ఏం చేయనోడు కూడా ఈసారి అయితే నేను మా చెప్తా అంటున్నా. నేను గతంలో ఏం చేయలేదు మాట నిజమే సత్యమే. ఆనాడు 5 ఏళ్ళు పార్లమెంట్ సభ్యుడే ఉన్నా కానీ ఏది ఇస్తుందో నా బాధ్యత రాహిత్యం నేను చక్కెర కర్మాగారాన్ని పునఃప్రారంభం చేయలేకపోయినా నాకు మళ్ళీ ఒకసారి ఓటేది ఈసారి చేస్తా అని చెప్పి అంటున్నాడు. ఆడికల్ బుద్ధిమానం అంటాడు. ఆయన వైఫల్యం ఒప్పుకుంటూ ఉంటు అదేది ఆయన వైఫల్యం కనబడుతుంది. 5 ఏళ్ళు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది. ఇదే మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి, ఇదే అరవింద్ గారు ఏదిందో పార్లమెంట్ సభ్యుడు. 5 ఏళ్ళు ఏం చేయలేకపోయాడు. ఇవాళ మళ్ళీ సన్నాయి నొక్కుతున్నాడు. ఏదైనా ఏదైతుందో రాజకీయ పార్టీ ఆలోచన విధానం పరంగా కానివ్వండి. మరి అన్నాడు ఇదే బాజిరెడ్డి గోవర్ధన్ కూడా శాసనసభ్యుడు కదనే, ఆయన దగ్గర కూడా కోఆపరేటివ్ సెక్టర్లో చక్కెర కర్మాగారం మూతపడ్డది. గతంలో బాజిరెడ్డి గోవర్ధన్ గారు ప్రాతినిధ్యం వహించినటువంటి యొక్క నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన సారంగపూర్ చక్కెర కర్మాగారం ఈయన శాసనసభ్యుడిగా ఉన్నాడు మూతపడ్డది. బాజిరెడ్డి గోవర్ధన్ గారు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాలంలో వీళ్ళ సారంగపూర్ చక్కెర కర్మాగారం అది కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ సహకార రంగంలో నిర్మింపడుతున్న చక్కెర కర్మాగారం మూతపడ్డది. ఆయన ఇవాళ జీవనుడి శివుల పువ్వులు పెడుతున్నాడు. ఎవడో ఇవన్నీ శివుల పువ్వులు పెడతారా అంటే మా రైతగంత ఎవడో ఒకటి శివుల పువ్వు పెడితే గ్రహించలేకపోవటానికి మా రైతాంగం గంత అమాయకులు అనుకుంటున్నావే? రైతాంగం విజ్ఞులు అని చెప్పంటారు. విజ్ఞులు వీళ్ళ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, వీళ్ళ కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ పార్టీ ఏం చేస్తున్నది, నువ్వేం చేసినావు అన్నీ గ్రహిస్తున్నా చెప్పంటున్నా. అన్నీ గ్రహిస్తుండ్రు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి, నేను గత విషయం చెప్పడం లేదు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి నేను శాసన మండలి సభ్యుడిగా అదే శాసన మండలి సమావేశాల సందర్భంగా శాసన మండలి వేదిక ఏదైతుందో చక్కెర కర్మాగారం పునః ప్రారంభానికి సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బాధ్యత
గుర్తు చేసి వీళ్ళ కమిటీ చేయించిందని. కమిటీ హ్యాస్ స్టడీ. వీళ్ళ కమిటీ అధ్యక్షుడు శ్రీధర్ బాబు గారు ఏదైతుందో మీకు సంవత్సర కాలంలో బిఫోర్ ఎండ్ ఆఫ్ 2025 చక్కెర కర్మాగారం ప్రారంభింపబడే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్టు ప్రకటించింది అని చెప్పండి. రాహుల్ గాంధీ గారు అయితే వారి జగిత్యాల పర్యటన సందర్భంగా మేడ్ ఇట్ క్లియర్. రాహుల్ గాంధీ గారు జగిత్యాల పర్యటన సందర్భంగా మేడ్ ఇట్ క్లియర్. దాన్ని నేనే తర్జుమా చేసింది. ఎందుకంటే ఆయన చెప్పింది ఏదైతుందో రైతాంగానికి చేరవేయాలన్నట్టుగా భావులతోని ఆయన అవకాశం నాకు ఇచ్చింది, తర్జుమా చేసే అవకాశం. నేనే తర్జుమా చేసి రైతాంగం చేరవేసి చక్కెర కర్మాగార పునఃప్రారంభమే కాదు, దాంతో పాటుగా ఇలా పంటల సాగుకు అవసరమైనటువంటి ఒక పెట్టుబడుల సమకూర్పే కానీ, మద్దతు ధర కల్పనే కానీ ఇలా రైతాంగం సమస్యలు పరిష్కరింపజేయబడటానికి చెప్పంటున్నాయి. ఏ పదవి హోదా ప్రధానం కాదు, నాకు ఏ పదవి హోదా ప్రధానం కాదు అని చెప్పంటున్నాను. ఐఎమ్ కమిటెడ్ ఫర్ షుగర్ ఫ్యాక్టరీ రీఓపెనింగ్ అండ్ టెలింగ్. రేపు ఏదైతుందో కాంగ్రెస్ పార్లమెంటరీ అభ్యర్థిగా సరే ఇవాళ రేపు నిర్ణయం అవుతుంది, ఎవరు అభ్యర్థి అవుతారని చూద్దాం. ఐఎమ్ హోపింగ్ నేను చెప్తున్నాను. ఐఎమ్ హోపింగ్, నేను ఆశిస్తున్నా కాబట్టి ఐఎమ్ హోపింగ్. రేపు పార్లమెంట్ అభ్యర్థి ఎవరైనా కానివ్వండి, విజయావకాశాలు ఎట్లా ఉండేయండి, బట్ చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చేయించే ఒక బాధ్యత నాది అని చెప్పండి. ఎందుకు? రాష్ట్రంలో కాంగ్రెస్ మొత్తం అధికారం ఉన్నది కాబట్టి. ఎందుకు చేయగలుగుతా? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది కాబట్టి అది పునఃప్రారంభం చేయగలిగేటువంటి ఒక అవకాశం కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉన్నది. అది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాస్ కమిటెడ్ ఫర్ ఇట్ అని టెలింగ్. మాకు ఏదైతుందో ఆయన హరీష్ రావు అక్కడ ఉండి ఆయన ఏదో మాట్లాడతాడు, గోదు ఇక్కడికి వచ్చి ఈయన ఏదో మాట్లాడతాడు, అరవింద్ గారు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు. ఆయన ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయి తెలియదు, ఆయన ఏదో మాట్లాడతాడు. కానీ గమనించాల్సింది రైతాంగం అని చెప్పారు. రైతాంగం ఈ రైతులతో ఉండబోయేవాడిని నేను అని చెప్పంటాను. ఈ రైతాంగంతో ఉండబోయేవాడిని నేను అని చెప్పంటున్నాను. రైతు సమస్య పరిష్కారానికి బాధ్యుడి నేను అంటున్నా. నేను ఒక రైతు బిడ్డను కాబట్టి, స్వయంగా వ్యవసాయం చేసే రైతు బిడ్డను కాబట్టి నేను బాధ్యుడిని చెప్పంటాను. నాకు అరవింద్ వ్యవసాయం చేసే నాకు తెలియదు, బాధ్యుడి గోవర్ధన్ వ్యవసాయం చేసే నాకు తెలియదు. నేను మాత్రం వ్యవసాయం రైతులు కావాలి. మా పాత్రికేయ అందరూ పట్టకపోయి చూపెట్టు. అయ్యో అంటే ఎలక్షన్ల కోసం కాదు నేను చేసేది. నేను 4 ఏళ్ళకి వ్యవసాయం చేస్తున్నాను. నేను 4 ఏళ్ళకి వ్యవసాయం చేస్తున్నా. విద్యార్థి దశ నుండి కూడా వ్యవసాయం చేస్తున్నా. విద్యార్థి దశ నుండి చెప్పంటున్నాను. ఎందుకంటే ఒక రైతు బిడ్డను కాబట్టి నా వ్యవసాయం పట్ల ఇది ఎత్తుదో ఆపేక్ష, రైతు సమస్యలు తెలియాలి కాబట్టి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.